ఆడవిల్లాని చిన్న చూపు బిడ్డో నేను చూడాలి పండగ వచ్చిన గాని బిడ్డలు రావాలి బిడ్డ ఏ ఆడవిల్లకైనా అవ్వయ్య రాజులు ఉన్నాలే అవ్వగారి ఇంటి మీద బలమల్లరే బిడ్డ బిడ్డ మాడి సెగ్గల తిన్న మా వల్ల ఇల్లు కలగూర తిన్న కళ్ళ పుట్టిన ఇల్లు తప్పుడు బలం ముగ్గిన తల్లి గారిల్లు ఎప్పటికి వెంకటేశ్వర వల్ల గుళ్ళు ఎచ్చున్నదారు ఆడ విలగల్ల గవ్వగారిల్లు కలిగి ఉన్నదారన్నారమ్మా పోయ్యా కొన్నా ఆడపిల్లలంటారు విద్య ఆడపిల్లలంటారు విద్య వెళ్ళిపోతా ఉన్నా నా భాగ్యదేవినది నా అల్లుడా చంద్రయ్య అత్తన పోతానా నా అల్లుడా పోచారు నా భాగ్యదేవిందయ్యా వెళ్ళిపోతా ఉన్నా అయ్యా ఇవాళ ఏదో ఉంటా చెప్తున్నా ఏమేం చెప్తాను అల్లుడు శంకరయ్య పెద్దలుడు చంద్రయ్య చిన్నగా చెప్పడానికి మొత్తుకుంటారు ఒక పేరెంట్ అయిపోయారు ఎందుకు మొత్తుకుంటారు అమ్మ రామ 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 మరి ఆడవిల్లని రాదు సొన్నాయి ఏలి పెళ్లి కాకూడదు అన్నారయ్యా కరమదక్కుపోయి మన ప్రాణాలు పోతే తానమ్మ రాజ్యంలో ఆ బిడ్డ ఉన్నా గాని ఆడవిల్లకు మొదలావు కలిస్తే వరాలు పోతే నా కూడా ఈనాడు బిడ్డ కాదు వాటికి వరాలు పోతే నాడు ఈనాడు కొడుకు కావాలన్నారు మన కొడుకులు కలిగిన రోజున ఎందుకు ఏదైనా పూజలు చేయలేదు నాదా మనం కలిగిన ఏ పూర్వజనం ఎదుకున్న పాప పుణ్యాలు నాదా అవు అందుకనే ఆ భగవంతుని మనకు అడవిలో ఇక బాయయ్యా మరి పాపాల దూరం వైపలం కలగలంటే 7 వైపలు 7 కాలు 7 కంచ 3 వేల నిండాల ధాన్యం నింపుకోని మరి ఏ గుళ్ళు దేవుడు ఎప్పుడు
ఏడు వేళ తయారుగా మన పిల్లకి పోయిన మహారాజు రాను 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 ధర్మకోడ గారికి వచ్చి పోని రాజు తిరగబోయిన రాజు పూలకు పుడిక చేత పట్టుకుని పళ్ళ వేడికి వెళ్ళిపోతానన్న తల్లిరా ఎత్తిపోవన్నారు సురగల్ల ఎవరు పోతాను ఇవాళ తెలవని పాలక 12 సంవత్సరాల వెళ్ళిపోతాను చేతుల సంవత్సరం నా కోడల చేతులు పెట్టి సురగల చేతుల పూజల పోతాను అని ఏంటి అక్క ఇవాళ పానం అంతా మత్తు మత్తు ఉన్నది సత్య జీవిగా చూసుకోమంటే అయిపోయా గాలిపోతే అయిపోయి చెప్పిపోతే జీవి కిల్లకి వెళ్ళిపోతుందా చెప్పుకోదు నీ మొగలి ఇచ్చే చాలా చాలు గత్తగానే నా మొగడు ఒక్క కాలు ఎత్తే అసలుకే నిద్రపోడు 2 కాళ్ళు ఎత్తే మంచిగా నిద్రపోదు ఇట్లా కొడలా కొడలా జామంతి కొడలా పూలవతి ఇంటి ముందట మన ఆంటీ పిలిచి నిలబడతాను అదే చెప్పండా మన ఆంటీ మనలా కాసేపు పండుకోపోయింది బిడ్డ ఎందుకు లేచి రావా అని అంటది పొద్దుగాల లేస్తే పండు నేను నామో చదువుకే మనకేం పని నీ పక్కన నేను నా పక్కన నువ్వు అప్పు వాడు దుడ్డిలో పల్లరా నిజమేనే మన ఆంటీ పిలిచినట్టు ఇలా పడుతుంది మన ఆంటీ పిలిచినట్టు ఇలా పడుతుంది అంటాను అడిగిరి ఎందుకంటే మన ఆంటీ పిలిచినప్పుడు మనం పోకపోతే ఈ ఉన్న సంవత్సరం ఏమనుకుంటారు
మొక్కజొన్న అంటారు మరి. ఇగో మనం మోకపోతే వాళ్ళకు ఇంత గర్రనా ఇంత ఆకారమా? ఇంత అహంకారమా అధికారులు అంటే ఇంత అత్యకారులు అంటే అంటారా అంటారావా? నోరు పట్టాలి ఇంకేనంటే అంటలేదు. ఓ నువ్వే మంచోడివిరా ఎందుకే లోకం అంటారో అనరో కానీ నువ్వైతే రోజు ట్రిండ్ అంటావు నీ నోటే మందుతో పోయా వాళ్ళేది నీదే పోయి. అయ్యో నీ మొత్తం నాకు సిగ్గు అవుతుంది పోదాం బాలే అతని దగ్గర పోయేస్తావా ఏం చేయాలి అత్తరం ఉండకూడదు అత్తరం ఉండకూడదు కానీ అంగడి ఏళ్ళు పాలిచ్చే చీర తెచ్చిండు పాలిస్తారు. పాలిచ్చేది కదా ఏంది ఇలా మన ఆంటీని చూసినావా అనే మన ఆంటీని చూసినావా రోజున రోజు గోసుకునేది ఇలా అర్రల పోసిందే అరల పోసుడు కాదు ఏలార పోసింది గదే ఇలా పట్టు చీర కట్టుకున్నది పట్టు రేఖ దొరుకుతున్నది జడపోతలు జడేసింది జడ నిండా పూలు పెట్టింది కమ్మలు పెట్టింది మాటలు పెట్టింది చేతిలో ముట్టి కొలిచి పెట్టుకున్నది అది ముట్టుకోవాలి అయితే అదే ఏంటి అది అది క్లిప్పు ఏంటిది టిప్పా టిప్ అంటే గడిగడ బాటిలో వచ్చినాక పోసేది టిప్పు ఇదో క్లిప్పు క్లిప్పా అయ్యో ఆంటీ ఏంటమ్మా ఇలా పట్టు చీర కట్టుకున్నావు పట్టు రేఖ కట్టుకున్నావు జడపోతలు జడేసిన నిండా పూలు పెట్టావు నువ్వు ఏ ఊరికి పోతాను ఏ పల్లె పోతాను అవ్వా ఇక రావమ్మా నా కోడలా రావమ్మా నా కోడలు ఊరికి పోతాలి ఊళ్ళకి పోతాలి రమ్మా చూడగల్లా దేవతోలా చూడగల్లా దేవతోలా ఊళ్ళకి పోతా ఉన్నమ్మా నడతో దేవలాగే చూడతో తెలవలాగే అందుకే అల్లడ బిడ్డ అల్ల ఉండాల సైతోడ చెల్లెలు ఉండాల చెల్లెలు ఉంటే చెల్లెల సైతోడన్న ఉండాలన్నారమ్మ ఏడాదికి ఒకటో రామి పండుగ అన్నలున్న వాళ్ళకు తోడబడిన చెల్లెళ్ళు తమ్ములున్న వాళ్ళకు తోడబడిన అక్కలు రాగిట్లు పట్టుకొని పోవంగా నా ఇద్దరు కొడుకులు కనుక నేను ఆకిట్లో నిలబడి పులకాసి పులగోలు తల్లి అవ్వ ఇవాళ మా గర్భవాసం అందు ఉంటున్న ఎటుదో పుట్టిదో మాకొక బిడ్డ ఉంటే బిడ్డ కానమ్మానే రాజముడా ఆ బిడ్డ మాత్రం అయ్యో అయ్యా మా అన్నలు నాతో ఉత్తరని భరత కోపకొండోడైనా అందరా అయితే నేను రాను కత్తాని భరతని పది ఆడుకొని కళ్ళకు నిలిచి బిడ్డ కూసుండగా అవ్వా నా బిడ్డ అత్తగారింటి కాడి అత్తగారింటి కాడ మరిచిపోతుంది ఒకవేళ కనుక నా బిడ్డ వచ్చినాక నీ పని నువ్వు చేసుకుంటా ఉంటే మా వదిన కనుక నేను నన్ను మందరి నాతోని మాట్లాడలేదు అని అవ్వ బిడ్డ బాధ పడదు బిడ్డ బాధ పడదు అమ్మ బిడ్డ కనుక అన్నారా
కాళ్ళు మొక్కిన గాని అది ఆడబిడ్డ దీవెన అది గొప్ప రంగమ్మ. అది గొప్ప రంగమ్మ. నన్ను కొరికే కూడా ఏ తల్లైన కోరుకుంటాడు, ఏ తండ్రైనా కోరుకుంటాడు. అవి తండ్రి ఉన్నప్పుడే కొడుకు గుణవంతుడు కావాలి, అత్త ఉన్నప్పుడే కొడుకు గుణవంతుడు కావాలమ్మ. ఇంట్లో చూడు ఇంట్లో చూడు వారి వరదలు పెట్టుకుంటే ఆ 5 రూపాయలు ఎక్కువమ్మా. మగోని పరువు తీసిందాడు, మగోని పరువుగా పాడినాడు అందరి బిడ్డ గంధు కొరకే కూడలా కూరగల్లా దేవదూర పూజకు పోతా ఉన్నమ్మా. ఏందవ్వా కోడలు అయితే నువ్వు అర్థమైతివి వచ్చి మా కాలు మొక్కవచ్చునా లోకం ఆడుకుంటారామా. ఇవో మా అక్కతో విసారిస్తా అక్కడ కూసోపో ఇద్దరు విసిరించుకుంటావు ఆలోచన చేసుకుంటావు. అక్క ఇన్న ఆమెమనా ఆంటీ ఏమేమి మాటలు మాట్లాడుతుందో ఈ ముసల్తానానికి కుసుమ కూడా అన్నట్టు ముసల్తానానికి దసరాయికి అన్నట్టు నా గర్భవతం అందు 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులతో ఆడపిల్ల లేదా అని 133 కోట్ల దేవతలకు పూజ పోతలంటా ఉంది. ఇదే అన్యాయమేనా? న్యాయం కాదు కంటే నువ్వు అనాలి మనది ఎందుకంటే పొరాల పక్కన వేసుకొని పండుకోవాలి. ఈ ముసల్తానానికి దేవతల పూజ పోతలంటా పోతే నువ్వు పోవాలి. ఎందుకంటే పెద్ద కొడలు కాబట్టి నా పెద్ద కొడలకు ఇంకా పిల్లలు అయితే లేరా అని నిన్ను ఏడుకన్నా తీసుకుపోయి అత్త నీకు కట్టించిందా పెట్టి నిజమే బొట్టేనాట. ఎందుకంటే ఇగో నాకంటే పెద్దదానివి, నీ పాప ఎట్లా ఎంటికలు నడిచినాయి. ఎందుకంటే నేను చిన్నదాన్ని, మరి మా చిన్న కోడలకు పిల్లలు అయితే లేరా అని నన్ను ఎవరికన్నా చూచింది. నిజమే మాత్రాలు ఆడితే పిల్లలు ఇగో ఎందుకంటే కొడుక నేను 133 కోట్ల దేవతల పూజ పోతానంటే వాళ్ళు తయారయ్యారు. మనం ఇప్పుడు అద్ద అంటే మనం కంటే కదా తాగడానికి లేదు అద్దు. ఎందుకంటే మనం అర్థం అనుకో అయ్యే ఉంటే ఇవాళ అంటారు లంజలా అని ఈ రూపరుకు చెబుతారా అంటారు. ఇగో ఇళ్ళకి అంగనే పండుగ ఉన్నదా, ముందు ఉన్నది ముసూర్ల పండుగ. ఈ వయసులో పోతే పిల్లలు అయితే కారు మనకి అయితే లేరు అత్తకైతే పోంగ గుండాల మునుక్కుడ ఏ గుండెల గుట్టుకోంటారు తెలియదు కదా. అతను మనం బదనం కావద్దు సరికి సల్లిళ్ళ తానానికి మళ్ళీ ఇంటికి వస్తా అది రాదు. నాడే అనుకున్నా నీ గర్భవతం అందు 2 కొడుకులతో ఆడపిల్లు ఉండాలని అనుకున్నా. అంటే నువ్వు బిడ్డను కదా అని అంటాను అనుకున్నా. అయ్యో మా కోడలు ఇట్లా అంటుందా అని నువ్వు ఈ మనసు ఎక్కడ బాధపడతావు అని అనుకున్నావా. నీకు ఆడపిల్లు ఉండాలి, మాకు ఆడబిడ్డ ఉండాలి, మా ఆయనలకు చెల్లి ఉండాలి. ఓ పేన జాకెట్ల పండుగ నాడు రాకెట్ల పండుగ రోజు మీ చిన్న కొడుకు దర్వా చీరలు పట్టుకొని అచ్చటోళ్ళ మొక్కలు చూడబట్టే పుల్లటోళ్ళ మొక్కలు చూడబట్టే నీకు అక్కలు లేరాయే, నీకు చెల్లెలు లేరాయే. నాకు నువ్వు నీకు నేను దా ఇంట్లో తీసుకొని పోయిన బిరోకాలు వేయినా 50 రూపాయలు పట్టుకున్నా. దుకాణంలో వేయినా 20 రూపాయల రాకెట్ కొనుక్కున్నా. 30 రూపాయలు పెట్టి గులుగులు కొనుక్కున్నా.
గులాబ్ జామ్ అవును ఆ సీటు కొనుక్కున్న సీటు కొడుకొని వచ్చి ఇక నడింట్లో పీటేసిన పీటేసి ఆయన కూసోమన్న ఏందయ్యా అయ్యా నీది సాపు అని ఆ చెయ్యి 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 చాపు అనుకో చెయ్యి చాపి నేను నొచ్చుకో బొట్టు పెట్టిన చేతికో రాకెట్ కట్టిన కొడుకునిరా ఏందా మీ కొడుకున్నాడా నన్ను ఇంటర్గా తీసుకుపోయి నన్ను ఇంటిగా తీసుకుపోయి రెండు గడ్డల సంద్ర రెండు గడ్డి ఏమైనా సంగలా కాలు మొక్కలు మంది తిరిగిపోతుంది బగ్గపల్చిన కొట్టమంది ఇడిచిపెట్టి 2 గడియాల కొద్దిగా అర్రదీని నిజమేనా నిజే కాలు బాబాగారి కూడా చూడవే వెళ్ళాలి బుగిలు ఈసారి ఎవరు తెలుసుకోవాలమ్మా ఒక మాట 4 ఒక మాట పెట్టుకుని ఒక కత్తెర వాళ్ళు ఇద్దరు భార్య సీతాదేవి లేచి నిలబడి 10 ఏళ్ళ బాబది పట్టిందమ్మా అయ్యా మీ పోయే ప్రయాణం ఎక్కడికడ అడిగినప్పుడు ఆ తల్లిదుడు సీతాదేవి ఏమైనా మాటలు అంటూ ఉన్నదమ్మో మేము సాధలేక కలిసి ఈదలేక ఏ రాజ్యం పోతే మా కడుపు వండక కాలం మా రాజ్యం పోతారా మేము గలకి ఆడవిళ్ళ సంత కొరకు సురగల చేతుల పూజలు పోతారమ్మా బాగా 12 సంవత్సరాలు పర్వాలేదు మేము వచ్చేదాకా మా కొడుకులే కానీ మా కోడలే కానీ ఏదన్నా మాట జారిన్నాడు మరి తప్ప పట్టుకోకుండా 10 ఏళ్ళ బబ్బది పట్టి అందరికి సభలకు సమాధానం చెప్పింది కలిసిమెలిసి ఉండని కూరల కలువల కూడి కలిసిమెలిసి బతుకోవాలరా అందరికి సమాధానం చెప్పి వాళ్ళని ఇంటికి మర్ర పెడతాను కాదు దేవి సై సై మేడం